హలో ఆల్, లాస్ట్ వీడియోలో మనం కార్పొరేట్ ఆఫీసెస్లో పిప్ కమాండ్స్ రన్ చేయడానికి ప్రాక్సీ అవసరమైంది. ప్రాక్సీ ఎలా సెటప్ చేయాలో చూపించాను. ఈ వీడియోలో మనం రియల్ టైం ప్రాజెక్ట్స్లో వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఎలా యూజ్ అయ్యిద్ది, దాంతోపాటు రియల్ టైం ప్రాజెక్ట్స్లో వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఎలా క్రియేట్ చేస్తారనేది చూపిస్తాను చూడండి. సో రియల్ టైం ప్రాజెక్ట్స్లో మీకు వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఎలా యూజ్ అయ్యిద్దంటే, సపోజ్ మీరు రియల్ టైంలో ఎట్ ఏ టైం 2 ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయాల్సి వచ్చింది. ఆ 2 ప్రాజెక్ట్స్ కూడా మీకు డిఫరెంట్ ప్యాకేజ్ వర్షన్స్ అవసరమైనవి. అలాంటి కేసెస్లో మీకు వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది బాగా హెల్ప్ అయ్యిద్ది. సో ఇక్కడ చూడండి, ప్రాజెక్ట్ 1 ఇది. సో ఇక్కడ మీకేమో సెలీనియం 4.15.0 కావాలి, రిక్వెస్ట్ మోడల్ ఈ వర్షన్ కావాలి, బ్యూటిఫుల్ సోపు ఈ వర్షన్ కావాలి. ప్రాజెక్ట్ 2లో మీకు సెలీనియం ఏమో 3.14.0 కావాలి, రిక్వెస్ట్ మోడల్ ఈ వర్షను, బ్యూటిఫుల్ సోపు ఈ వర్షన్ కావాలి. సో ఇలాంటి కేసెస్లో మనం గిన ఎట్ ఏ టైము 2 ప్యాకేజ్ వర్షన్స్ని వాడుకోలేము. సో మనకి పైథాన్ ఇన్స్టాల్ అయినప్పుడు గ్లోబల్గా ఇన్స్టాల్ అయ్యిద్ది, అది ఈ పాత్లో ఇన్స్టాల్ అయ్యిద్ది. సో మీకు సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ బట్టి మీకు పైథాన్ అనేది గ్లోబల్గా ఈ ఫోల్డర్ స్ట్రక్చర్లో ఇన్స్టాల్ అయ్యిద్ది. సో ఇది గ్లోబల్ అంటే ఎట్ ఏ టైం ఇక్కడ మీరు ఒక ప్యాకేజ్ వర్షన్నే మెయింటైన్ చేయగలరు. ఒకవేళ మీరు ఎట్ ఏ టైం 2 ప్రాజెక్ట్స్ మీద డిఫరెంట్ ప్యాకేజ్ వర్షన్స్ మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలంటే, ఒకే ఎన్విరాన్మెంట్లో చేయాలంటే మీరు ప్రతిసారి ప్రాజెక్ట్ 1ని రన్ చేసేటప్పుడు అది అన్ఇన్స్టాల్ చేసుకోవాలి, మళ్ళీ ప్రాజెక్ట్ 2 రన్ చేసేటప్పుడు అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్ మాన్యువల్గా రిపీట్ చేయాలి. రియల్ టైంలో ఎవరు చేయరు ఇలా. సో అందుకని వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది వాడుకుంటారు. అది ఎలా అనేది చూపిస్తాను చూడండి. సో మీకు వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలంటే మీకు ప్రీ రిక్వెస్ట్గా పైథాన్ అనేది ఇన్స్టాల్ అయి ఉండాలి. సో ఇది మ్యాండేటరీ మనకి. సో మీరేం చేస్తారంటే కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళి పైథాన్ --- వర్షన్ అని చెక్ చేయండి. మీకు పైథాన్ ఇన్స్టాల్ అయి ఉంటే మీకు పైథాన్ వర్షన్ చూపించింది, లేకపోతే ఎర్రర్స్ చూపించింది. సో పైథాన్ అనేది ఇన్స్టాల్ అయి ఉండాలి. సో దీని తర్వాత ఏంటంటే, మనం వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది ఒక కొత్త ఫోల్డర్లో కానీ డైరెక్టరీలో కానీ క్రియేట్ చేస్తాము. ఎగ్జిస్టింగ్ ఫోల్డర్స్లో క్రియేట్ చేయం. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ ఫోల్డర్స్లో క్రియేట్ చేశారనుకోండి, సో ఈ ఫైల్స్ అవి ఒక్కోసారి కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. మీరు ఎప్పుడైనా ఎగ్జిస్టింగ్ ఫైల్స్లో వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసినప్పుడు కొన్నిసార్లు ఇష్యూస్ వస్తే ఆ వర్చువల్ ఎన్విరాన్మెంట్ మొత్తాన్ని డిలీట్ చేసి మళ్ళీ సెటప్ అంతా చేయాలంటే ప్రాబ్లం వచ్చింది. సో అందుకని ఇలాంటి ఇష్యూస్ రాకుండా ఫ్రెష్గా ఒక కొత్త డైరెక్టరీలో మనం వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేసుకుంటాం. సో మీరు కంపల్సరీగా ఒక న్యూ డైరెక్టరీ క్రియేట్ చేసుకొని దాంట్లో వర్చువల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకోండి. సో ఇది ఇంపార్టెంట్. సో నేను వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. డీకి వెళ్తున్నా, డీలో ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. ఫస్ట్ది వచ్చేసి మై ప్రాజెక్ట్ 1 అని ఇస్తున్నా. సో మీరు చూడండి, డీలోకి వెళ్ళి, సో ఇది డి. సో దీంట్లో మనకి మై ప్రాజెక్ట్ 1 అనేది క్రియేట్ అయింది. ఇది ఎంటీగా ఉంది, నేను ఇంకా వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేయాల. సో ఇప్పుడు నేనేం చేస్తాను, మై ప్రాజెక్ట్, సో దీంట్లోకి వెళ్తున్నాను. సో ఇప్పుడు మనం వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేస్తాం. అది ఎలా క్రియేట్ చేస్తామంటే మనం 2 వేస్లో క్రియేట్ చేస్తాం. ఒకటేమో మనకి VENV అని, ఇది పైథాన్ ఇన్బిల్ట్ మాడ్యూల్, దీన్ని వాడుకోనైనా క్రియేట్ చేసుకోవచ్చు. లేదా వర్చువల్ ENV అని ఉంది, ఇదేమో థర్డ్ పార్టీ మాడ్యూల్, మీరు ఇన్స్టాల్ చేసుకొని వాడుకోవచ్చు. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటంటే, ఇదేమో బేసిక్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ని ఇచ్చిద్ది, ఇదేమో మనకి అడ్వాన్స్డ్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ని ఇచ్చిద్ది. సో మీరు ఎప్పుడైనా అడ్వాన్స్డ్గా వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఫీచర్స్ని వాడుకోవాలనుకున్నప్పుడు మీరు వర్చువల్ ENVకి వెళ్ళండి. సో ఇది ఈ రెండింటి మధ్య డిఫరెన్సు. మీకు ఇప్పుడు ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను చూడండి. సో నేను పైథాన్ -m వర్చువల్ ENV, సో ఇది అడ్వాన్స్డ్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసిద్ది. సో నేనేమో వర్చువల్ ఎన్విరాన్మెంట్ నేమ్గా VENV అని ఇస్తున్నా. సో ఇది ఇస్తే నాకు ఎర్రర్ వచ్చింది, నో మాడ్యూల్ నేమ్ దిస్. ఎందుకంటే మనకి ఈ మాడ్యూల్ అనేది ఇన్స్టాల్ అవ్వాల, మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఇన్స్టాల్ అవ్వాల. సో మనం ఇన్స్టాల్ చేసుకొని
వాడుకోవాలి. సో కొంతమందికి ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకుంటే ఫైన్, లేకపోతే మీరు ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇది ఇన్స్టాల్ అవుతుంది, వెయిట్ చేయండి. సో మనకి ఇన్స్టాల్ అయింది. ఇప్పుడు మనం గిన పైథాన్ -m, ఇదేమో మాడ్యూల్ నేము, ఇది వర్చువల్ ఎన్విరాన్మెంట్ నేము. వర్చువల్ ఎన్విరాన్మెంట్ నేమ్ అనేది స్టాండర్డ్ కన్వెన్షన్గా VENV అని ఇస్తారు, లేకపోతే .venv అని ఇస్తారు. ఆ రెంటిల్లో ఏదో ఒకటి ఇవ్వండి. మీకు ఏదైనా సపరేట్ నేమ్ కావాలంటే ఇవ్వచ్చు, కానీ ఇది స్టాండర్డ్ కన్వెన్షన్. సో చూడండి, ఇక్కడ క్లియర్గా మీకు డీటెయిల్స్ ఇచ్చింది. క్రియేటెడ్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ దేంతో క్రియేట్ చేసింది? పైథాన్ 3.12 అనే వర్షన్తో క్రియేట్ చేసింది. ఆ వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి ఎంత టైం పట్టిందో చూపించింది. దాంతోపాటు ఇది ఏ టైప్ ఆఫ్ వర్చువల్ ఎన్విరాన్మెంట్, విండోస్ అని చూపించింది, ఎక్కడ క్రియేట్ చేసిందో చూపించింది. దాంతోపాటు మనకి ఇక్కడ ఏ ప్యాకేజెస్ ఇన్స్టాల్ అయినాయి అంత ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది మీరు వర్చువల్ ENV వాడుకుంటే. సో VENV వాడుకుంటే అది బేసిక్ కదా, ఇంత అడ్వాన్స్డ్గా ఉండదు. సో ఇప్పుడు మనం CDVENV, సో మనకి వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయింది, దానికి నావిగేట్ చేద్దాం. సో కావాలనుకుంటే మనం ఏడ కూడా చెక్ చేయొచ్చు, వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అయింది. సో దీంట్లో CD స్క్రిప్ట్స్ అని ఉంటుంది. సో ఇక్కడ యాక్టివేట్ అని ఇస్తాం. సో మీరు ఎప్పుడైనా సరే వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని వాడుకోవాలంటే మీరు యాక్టివేట్ చేయాలి. సో యాక్టివేట్ చేయకపోతే ఆ ఎన్విరాన్మెంట్ యాక్టివ్గా ఉండదు. మీరు ఏమైనా ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసినా కానీ ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్లో ఇన్స్టాల్ అవ్వవు, అవి గ్లోబల్గా ఇన్స్టాల్ అవుతాయి. సో ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో యాక్టివేట్ చేసే ముందు చూడండి, మనకి ఫోల్డర్ హైరార్కీ అనేది Dతో స్టార్ట్ అయింది. సో అది జాగ్రత్తగా గమనించండి. ఈ పాత్ చేంజ్ అయింది, పాత్ ఏం చేంజ్ అవ్వదు. సో దాని ముందు ఇంకోటి యాడ్ అయింది, యాక్టివేట్ అని కొడుతున్నా. సో ఇప్పుడు చూడండి VENV అని చూపిస్తుంది. సో మనకి ఎప్పుడైతే వర్చువల్ ఎన్విరాన్మెంట్ యాక్టివేట్ అయిందో అది ఆ వర్చువల్ ఎన్విరాన్మెంట్ నేమ్ చూపించింది. సో ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్లో ఏమున్నాయో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో పిప్ లిస్ట్ కొడితే మనకి అది ఇచ్చింది. సో మనకి ఓన్లీ పిప్పే ఉంది. సో పిప్ను కూడా ఇది అప్డేట్ చేయమని చెప్తుంది, నేనైతే అప్డేట్ చేస్తున్నా. సో మనకి పిప్పే ఉంది కాబట్టి బేసిక్గా మనకి సెటప్ టూల్స్ కూడా కావాలి. ఇది బేసిక్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, సెటప్ టూల్స్ ఎందుకనేది లాస్ట్ వీడియోస్లో. సో ఇది కూడా ఇన్స్టాల్ చేసుకున్నా. మీకు ఏదైనా ప్యాకేజెస్ని బిల్డ్ చేయాలన్నప్పుడు సెటప్ టూల్స్ బాగా యూజ్ అవుతాయి. సో ఇప్పటి వరకు చూసుకుంటే మనకి ఈ రెండే ఉన్నాయి. సో మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి? ప్రాజెక్ట్ 1కి సెలీనియం ఈ వర్షన్ కావాలి. సో నేను ఇది ఇన్స్టాల్ చేసుకుంటున్నా. పిప్ ఇన్స్టాల్ సెలీనియం 4.15.0 కావాలి. సో ఇది ఇన్స్టాల్ అవుతుంది చూడండి. సో నెక్స్ట్ నాకు కావాల్సింది రిక్వెస్ట్ మాడ్యూల్, దీన్ని కూడా కాపీ పేస్ట్ చేసి పెట్టుకుంటున్నా. సో మీన్ వైల్ ఇది డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అవుతుంది, వెయిట్ చేయండి. సో మనకి సెలీనియం సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయింది. ఇప్పుడు రిక్వెస్ట్ మాడ్యూల్ని కూడా ఇన్స్టాల్ చేస్తున్నా. సో ఇది కూడా ఇన్స్టాల్ అవుతుంది. మీన్ వైల్ నేను బ్యూటిఫుల్ సోప్ UI కూడా కాపీ పేస్ట్ చేసుకున్నా. మనకి సక్సెస్ఫుల్గా రిక్వెస్ట్ మాడ్యూల్ అనేది ఇన్స్టాల్ అయింది. సో ఇప్పుడు బ్యూటిఫుల్ సోప్ ఇన్స్టాల్ చేస్తున్నా, అది కూడా ఇన్స్టాల్ అయింది. సో మనకు కావాల్సిన ఈ 3 ప్యాకేజెస్ కూడా నేను ఇన్స్టాల్ చేసుకున్నా. మీరు చూడండి పిప్ లిస్ట్లో కావాలంటే ఈ 3 కూడా ఉంటాయి. సో సెలీనియం చూడండి, ఫస్ట్ మనం ఇన్స్టాల్ చేసిన వర్షనే ఉంది 4.15.0. రిక్వెస్ట్ మాడ్యూల్ కూడా ఉంటుంది చూడండి. ఓకే, సో నెక్స్ట్ బ్యూటిఫుల్ సోప్ కూడా ఉంటుంది. ఓకే, సో ఇవి ఇన్స్టాల్ అయినాయి. ఇప్పుడు ఇన్స్టాల్ అయిన తర్వాత మీరేం చేస్తారు? రియల్ టైంలో అయితే మీ ప్రాజెక్ట్ యొక్క కోడ్ గిటబ్ నుంచి క్లోన్ చేసుకుంటారు. క్లోన్ చేసుకొని ఆ ప్రాజెక్ట్కి ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్ టై చేసుకుంటారు. సో ఇక్కడ నేను గిటబ్ నుంచి కోడ్ ఏం తీసుకోవట్లేదు. సో నేనేం చేస్తున్నానంటే డైరెక్ట్గా ఒక కొత్త ప్రాజెక్ట్ని క్రియేట్ చేస్తున్నా. ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి నేను test_project అని ఇస్తున్నాను. సో ఇక్కడ మనం వర్చువల్ ఎన్విరాన్మెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో కస్టమ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాంట్లో ఎగ్జిస్టింగ్
సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఇవేమో ఆల్రెడీ గ్లోబల్ ఎన్విరాన్మెంట్స్, అంటే మనం పైథాన్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఉన్నవి. సో మనమేమో క్రియేట్ చేసుకుంది ఇది. సో ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్ వాడుకోవాలి మనం. సో ఇది వాడుకొని క్రియేట్ చేయండి. సో మనకి ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయ్యింది. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, ఇది ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్ నుంచే తీసుకుంటుంది. మై ప్రాజెక్ట్ 1 అనే వర్చువల్ ఎన్విరాన్మెంట్ నుంచే ఇది తీసుకుంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టెస్టింగ్ కోసం అని ఒక కోడ్ రాద్దాం. టెస్ట్ వెబ్ అని నేను సెలీనియం కోడ్ రాస్తున్నాను. సో ఈ కోడ్ నేను డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేస్తున్నాను. సో జస్ట్ సెలీనియం వర్క్ అవుతుందో లేదో టెస్ట్ చేద్దాం మనం. సో రన్ చేస్తున్నాను. సో మనకి యూట్యూబ్ పేజ్ అనేది ఓపెన్ అయింది. దాంతోపాటు ఇది మ్యాక్సిమైజ్ చేసింది. సో మనకి సక్సెస్ఫుల్గా మనం ఇచ్చిన కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మనకి సెలీనియం 3లో అయితే ఫైండ్ ఎలిమెంట్స్ ఎక్స్పాత్ కూడా ఉంది. ఇక్కడ ఓన్లీ ఫైండ్ ఎలిమెంటే ఉంది. సో ఇలా మీరు రియల్ టైంలో కావాల్సిన ప్యాకేజెస్ అన్నీ కూడా ఇన్స్టాల్ చేసుకొని ప్రాజెక్ట్ని కాన్ఫిగర్ చేసుకుంటారు. సో జనరల్గా ఈ ప్రాజెక్ట్ అనేది గిట్హబ్ నుంచి తీసుకొని ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్కి టై చేసుకుంటారు. సో ఇక్కడ మీరు చూడండి, మనకి ఇక్కడ ఏవైతే ప్యాకేజెస్ ఉన్నాయో అవే మనం వాడుకోగలుగుతాం. సో మనకి సెలీనియం ఉంది, రిక్వెస్ట్ మోడల్, బ్యూటిఫుల్ సోప్ ఉంది. అదే నేను జస్ట్ ఇంపోర్ట్ numpy అని ఇస్తే ఈ ప్యాకేజ్ లేదు. సో ఎందుకంటే మనం ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్లో ఇన్స్టాల్ చేయాలి, అందుకే ఎర్రర్ చూపిస్తుంది. సో మీరేం చేయాల్సి వచ్చిందంటే ఈ ప్యాకేజ్ని మాన్యువల్గా ఇన్స్టాల్ చేసుకోవాల్సి వచ్చింది. సో ఇలా ఉంటుంది మీకు రియల్ టైంలో. సో మీరు ఏవైతే ప్యాకేజెస్ ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్లో ఇన్స్టాల్ చేసుకుంటారో అవే ఈ ప్రాజెక్ట్కి వర్క్ అవుతాయి. లేని వాటిని వాడుకోవాలంటే మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే మీకు రియల్ టైంలో ఈ ప్రాజెక్టు అయిపోయింది అనుకోండి, అంటే చేయాల్సిన వర్క్ అయిపోయినప్పుడు మీరు ఆల్వేస్ డీయాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే యాక్టివేట్లో ఉంటే బై మిస్టేక్ ఏదైనా ప్యాకేజెస్ ఇన్స్టాల్ అయితే మీకు ప్రాబ్లం అయింది. సో ప్రాజెక్ట్ వర్క్ అయిపోగానే ఇక్కడ డీయాక్టివేట్ అని ఉంటుంది. డీయాక్టివేట్ చేయగానే మనకి వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది పోయిద్ది. సో నేను మళ్ళీ బ్యాక్ డీకి వచ్చాను, డీ డ్రైవ్కి. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ 2 యొక్క వర్చువల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేద్దాం. సో మళ్ళీ మీరు ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. దానికి మై ప్రాజెక్ట్ _2 అని ఇచ్చుకోండి. ఇచ్చిన తర్వాత ఈ ఫోల్డర్కి వెళ్ళిపోయింది. సో వెళ్ళిన తర్వాత ఇక్కడ వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తున్నా ఈ ఫోల్డర్లో. సో ఈసారి VENV అని ఇద్దాం. వర్చువల్ ఎన్విరాన్మెంట్ నేమ్ VENV ఇస్తున్నా. సో రెండింటి కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇదేమో వర్చువల్ ఎన్విరాన్మెంట్ నేము, ఇదేమో ఇన్బిల్ట్ VENV అనే మాడ్యూల్ నేము. సో కొన్నిసార్లు కొత్తగా వచ్చిన వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇది మాడ్యూల్ నేము, లాస్ట్లో ఇచ్చేదేమో వర్చువల్ ఎన్విరాన్మెంట్ నేము. సో ఈ నేమ్గా వేరేది ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో స్టాండర్డ్ కన్వెన్షన్ ప్రకారం నేను VENV అని ఇచ్చా. సో మనకి వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అయింది, మనం చెక్ చేసుకోవచ్చు. సో స్క్రిప్ట్స్, సో తర్వాత నేను యాక్టివేట్ చేస్తున్నా. సో మనకు వర్చువల్ ఎన్విరాన్మెంట్ యాక్టివేట్ అయింది. పిప్ లిస్ట్ కొడుతున్నా. సో ఇందాకున్న ప్యాకేజెస్ ఇక్కడ ఉండవు. సో ఆ ఎన్విరాన్మెంట్ వేరు, ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్ వేరు, గుర్తుపెట్టుకోండి. సో మనకి ఎప్పుడైతే డిఫరెంట్ ప్యాకేజ్ వర్షన్స్ వాడాలనుకున్నప్పుడు ఆ రెండు ఎన్విరాన్మెంట్స్ని కూడా మనం వర్చువల్ ఎన్విరాన్మెంట్ వాడుకొని ఐసోలేట్ చేస్తున్నాం. అదొక ఎన్విరాన్మెంట్, ఇదొక ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ పిప్ అప్గ్రేడ్ చేయమంటుంది, నేను చేసేస్తున్నాను. సో దీంతో పాటు మనకి సెటప్ టూల్స్ కావాలి, అది కూడా ఇన్స్టాల్ చేస్తున్నా. మనకి ఇన్స్టాల్ అయింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రాజెక్ట్ 2కి అవసరమైన ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసుకుందాం. ఫస్ట్ సెలీనియం. సో పిప్ ఇన్స్టాల్ సెలీనియం 3 ఇన్స్టాల్ చేస్తున్నా. చూడండి ఇన్స్టాల్ అయింది. సో నెక్స్ట్ రిక్వెస్ట్ మోడల్ ఈ వర్షన్ ఇన్స్టాల్ చేస్తున్నా. సో నెక్స్ట్ బ్యూటిఫుల్ సోప్ కూడా ఇన్స్టాల్ చేద్దాం. సో మనకి రిక్వెస్ట్ మోడల్ ఇన్స్టాల్ అయింది, బ్యూటిఫుల్ సోప్ ఇన్స్టాల్ చేస్తున్నా. సో అన్నీ ఇన్స్టాల్ అయినాయి. పిప్ లిస్ట్ కొడుతున్నా, మీరు చూడొచ్చు.
సో ఇక్కడ మనకి రిక్వెస్ట్ మాడ్యూల్ ఉంది, సెలీనియం ఉంది, బ్యూటిఫుల్ సోప్ ఉంది, అన్నీ కూడా ఇన్స్టాల్ అయినాయి. సో ఇది ప్రాజెక్ట్ 2 యొక్క ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంట్ కూడా యాక్టివేట్ అయింది. సో ఇప్పుడు ప్రాజెక్ట్ని క్రియేట్ చేద్దాం. న్యూ ప్రాజెక్టు. సో ఇక్కడేమో ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వండి, test_project2. సో ఇది వచ్చేసి నేను డి డ్రైవ్లో క్రియేట్ చేస్తున్నాను. డీని సెలెక్ట్ చేసుకున్నా, మీ ఇష్టం, మీకు ఎక్కడైనా క్రియేట్ చేసుకోండి. బట్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఎక్కడుందో దాని లోపల మాత్రం క్రియేట్ చేయొద్దు, సపరేట్ క్రియేట్ చేయండి, అనవసరంగా కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. సో ఇక్కడ మనం ఎన్విరాన్మెంట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కస్టమ్ ఎన్విరాన్మెంట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆప్షన్లు వస్తాయి. సో డి మై ప్రాజెక్ట్ 2. సో ఈ ఎన్విరాన్మెంట్, సో ఇది ప్రాజెక్ట్ 2 కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. సో కొంతమందికి ఇక్కడ చూపించలేదు అనుకోండి, అలాంటి కేసెస్లో డిఫాల్ట్ ఏది ఉంటే అది సెలెక్ట్ చేసుకొని తర్వాత మీకు ఫైలు సెట్టింగ్స్ ఉంటుంది కదా, సో దాంట్లో పైథాన్ ఇంటర్ప్రెటర్ని చేంజ్ చేసుకోవచ్చు. సో అప్పుడైనా చేంజ్ చేసుకోవచ్చు కొన్నిసార్లు ఇక్కడ ప్రాబ్లం ఉంటే. సో ఈ ప్రాజెక్ట్ ఓపెన్ అవుతుంది. సో చూడండి, సో మనకి వర్చువల్ ఎన్విరాన్మెంట్ ప్రాజెక్ట్ 2కి ఏదైతే ఉందో అదే వాడుతున్నాం. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక పైథాన్ ఫైలు, సో టెస్ట్ వెబ్ అని ఒకటి క్రియేట్ చేస్తున్నా. సో నేను కోడ్ వచ్చేసి ఇంతకుముందు ఆడిందే తీసుకుంటున్నా. సో ఇక్కడ మీకు డిఫరెన్స్ వచ్చేసి ఇది ఉంటుంది. సో ఇంతకుముందు మనకి ఫైండ్ ఎలిమెంట్ అని ఉంది కదా, సో అక్కడేమో మనకి ఫైండ్ ఎలిమెంట్ అని ఇచ్చి ఓకే లోపల మనం by.xpath అని ఇవ్వాలి. సో ఇక్కడ అనుకోండి మనకి ఇది ఉంటుంది. సో దీంతో పాటు డైరెక్ట్గా XPath ఫంక్షన్ కూడా ఉంటుంది. సో ఇది డిఫరెన్స్. ఇంతకుముందు మనకి సెలీనియం 4లో అయితే ఈ ఫంక్షన్ లేదు. నేను ఎందుకు చూపిస్తున్నానంటే జస్ట్ మీకు డిఫరెన్షియేట్ చేయటం కోసం అని చూపిస్తున్నాను. సో ఇది కూడా మనం ఏదైనా వాడుకోవచ్చు, డైరెక్ట్గా ఈ ఫంక్షన్ అయినా వాడుకోవచ్చు, లేకపోతే ఇంతకు ముందైనా వాడుకోవచ్చు. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే డైరెక్ట్గా ఈ XPathని పాస్ చేస్తాను. సో ఈ కోడ్ రన్ చేసి చూపిస్తాను చూడండి. సో మనకి యూట్యూబ్ ఓపెన్ అయింది, దాంతోపాటు ఎలిమెంట్ని ఫైండ్ చేస్తుంది. సో మనకి సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది, ఎర్రర్స్ ఏం లేవు. ప్రాసెస్ ఫినిష్డ్ విత్ ఎగ్జిట్ కోడ్ 0 అంటే దీని మీనింగు 0 మీనింగు ఎర్రర్స్ ఏం లేవు అని. సో ఎర్రర్స్ ఏం లేకుండా సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయినట్టు. ఇక్కడ 1 ఇస్తే మనకి ఏదన్నా ఎర్రర్స్ ఉన్నట్టు దాని మీనింగు. సో మనకి బోత్ ది వర్చువల్ ఎన్విరాన్మెంట్లో మనకి కోడ్ అనేది వర్క్ అయింది. దాంతోపాటు మనం ఆ వర్చువల్ ఎన్విరాన్మెంట్ని ఈ ప్రాజెక్ట్స్కి కూడా కాన్ఫిగర్ చేసుకున్నాం. సో ఇప్పుడు మీకు ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్ అవసరం లేదనుకోండి, ప్రాజెక్ట్ 2 మీద వర్క్ చేయడం అయిపోయింది అనుకుంటే డీయాక్టివేట్ చేసుకోవచ్చు. సో మళ్ళీ మీరు కావాలనుకుంటే ప్రాజెక్ట్ 1ని కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఎలా అంటే మళ్ళీ మీరు సో ప్రాజెక్ట్ 1, సో దీని తర్వాత వర్చువల్ ENV అని ఉంటుంది. సో దీని తర్వాత స్క్రిప్ట్స్, సో జస్ట్ యాక్టివేట్ చేసుకోండి. సో ఇప్పుడు మీకు ప్రాజెక్ట్ 1 అనేది యాక్టివేషన్లో ఉంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడికైనా చూపిస్తే మనకి ప్రాజెక్ట్ 1లో ఉన్న ప్యాకేజెస్ చూపించింది. సో మనకి సెలీనియం వర్షన్ అనేది అక్కడ 4 ఉంది. సో ప్రాజెక్ట్ 2లో మనకి 3 ఉంది. సో దీంతో పాటు ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్ వాడటం అయిపోయిన తర్వాత డీయాక్టివేట్ చేసుకోండి. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే బ్యాక్ మనకి ఇంతకుముందు పైథాన్ ఎక్కడ ఇన్స్టాల్ అయిందో ఆడికి వెళ్తున్నాను. సో అక్కడ మనకి సెలీనియం ఇవేవి ఇన్స్టాల్ అవ్వాల. సో మీరు కావాలనుకుంటే సో మనకి పైథాన్ ఇన్స్టలేషన్ అనేది ఇక్కడ గ్లోబల్గా జరిగింది. సో ఈ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ సపరేటు, మళ్ళీ మనం ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసుకుంది సపరేటు. సో రియల్ టైంలో ఎప్పుడైనా సరే మీరు 2 ప్రాజెక్ట్స్ లేదా అంతకంటే ఎక్కువ ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు వర్చువల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసి వాడుకుంటారు. ఈవెన్ ఒక ప్రాజెక్ట్ అయినా మనం జనరల్గా గ్లోబల్ ఎన్విరాన్మెంట్లో ప్రాజెక్ట్ని క్రియేట్ చేసుకోము. ఎందుకంటే గ్లోబల్ ఎన్విరాన్మెంట్లో మనం డే టు డే ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. యాక్సిడెంటల్గా తెలియకుండా ఏదన్నా ప్యాకేజెస్ని అప్డేట్ చేస్తే కొన్నిసార్లు మళ్ళీ మనం ఆ పైథాన్ ఇన్స్టలేషన్ అనేది అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేయాలంటే చాలా టైం పట్టిద్ది. సో ఈవెన్ మీరు రియల్ టైంలో ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేసినా మీరు వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్కి ఆ వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఓన్లీ ఆ ఫోల్డర్లో క్రియేట్ చేస్తారు కాబట్టి కాన్ఫ్లిక్ట్స్ ఉండవు. సో ఆ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయడం అయిపోగానే మీరు డీయాక్టివేట్ చేసుకుంటే అన్నెసరీ కూడా
ఎవరు ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయడానికి కూడా అవకాశం ఉండదు. సో వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం అనేది రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో ఒక గుడ్ ప్రాక్టీస్. సో ఇలా మీరు మీ నీడ్ని బట్టి వర్చువల్ ఎన్విరాన్మెంట్స్ని క్రియేట్ చేయండి. సో ఇదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం రిక్వైర్మెంట్ ఫైల్స్ గురించి చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.